చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువబడిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, యేసుక్రీస్తు నామములు వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో సహాయం చేసావు, స్తోత్రాలు. కొద్ది సమయం నీ మాటలు వినాలని ఆశిస్తుండగా చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ వాక్యము స్పష్టంగా మాకు అర్థమవునట్లుగా మీ దాసుని ద్వారా మాకు అందించండి. మీ దాసుడు కూడా బలహీనుడు, బలపరచము, నీ మహిమ కొరకు వాడుకొనమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. పోయిన వారము మనము 14వ వచనము నుంచి 21వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 22వ వచనము నుంచి 36వ వచనం వరకు ఉన్న భాగంలో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు పండుగ దినమున ఆ మేడగదిలో కూడి ఉన్న వారి మీదకి దిగి వచ్చాడని, వారు ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడారని, ఆ భాషలు విన్నవారికి అర్థమయ్యాయని మనం చెప్పుకున్నాం. అయితే కొంతమంది ఆ మాటలు విని ఏమన్నారంటే, వీరు కొత్త మద్యముతో నిండుకొని ఉన్నారు అని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. అందుకు 14వ వచనము నుంచి 21వ వచనం వరకు పేతురు లేచి వాళ్ళకి జవాబిస్తూ వచ్చినాడు.
వీరు మద్యముతో మత్తుగా లేరు. వీరు యోవేలు గ్రంథములో రాయబడిన ప్రకారము అంత్యదినముల యందు నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుగా పరిశుద్ధాత్ముడు వీరి మీదకి దిగి వచ్చాడు. అందువలన వారు అన్య భాషలతో మాట్లాడారు అని ఆ అపహాస్యం చేసిన వారికి పేతురు జవాబిస్తూ చెప్పిన మాటలే 14 నుంచి 21 వచనం వరకు. ఇప్పుడు 22 నుంచి అసలు వర్తమానం చెప్తున్నాడు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అసలు ప్రసంగాన్ని ఇప్పుడు 22వ వచనం నుంచి చెప్తున్నాడు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ పెంతెకోస్తు పండుగకు వచ్చింది అన్యులు కాదు, ఇశ్రాయేలు ప్రజలు. పెంతెకోస్తు పండుగ ఆచరించేది యూదులు మాత్రమే, అన్యులు ఆ పండుగను ఆచరించరు. అందుకనే ఆ పండుగకు వచ్చిన వారంతా యూదులే గనక వారిని ఏమన్నాడంటే 22వ వచనంలో ఇశ్రాయేలీయులారా అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఈ వర్తమానం అందిస్తున్నాడు. ఏమని చెప్పాడు? ఈ మాటలు వినుడి అని దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానికి మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. 22వ వచనము నుంచి ఇక ఏం చెప్తున్నాడంటే పేతురు యేసుక్రీస్తు ఎవరో చెప్తున్నాడు. వాస్తవంగా యూదులు యేసు ప్రభుని ఏం చేయరు? దేవునిగా నమ్మరు, ప్రభువుగా నమ్మరు, మెస్సియాగా నమ్మరు. వాళ్ళు యేసుక్రీస్తును వారు నమ్మరు. అయితే పేతురు చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఏ యేసు ప్రభును సిలువేశారో ఆ యేసు ప్రభు ఏం మెస్సియా, మీరు ఎదురు చూస్తున్న క్రీస్తు ఆయనే. దానికి రుజువు ఏంటంటే 22వ వచనములు అంటాడు, దేవుడు నజరేయుడైన యేసు చేత ఏం జరిగించాడు? అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు మీ మధ్య జరిగించాడు. మెస్సియా ఏం చేయాలని ప్రవక్తలు ప్రవచించారంటే ఆయన అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు అని చెప్పినారు. ఈ అద్భుతాలు సూచక్రియలు అనేటివి యేసుక్రీస్తు మెస్సియా అనేదానికి ఏంటంటే రుజువు అన్నమాట. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవరును చేయలేడని. ఈ నికోదేము ఎవరు? పరిసయుడు, అంటే యూదుడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? బోధకుడా, నువ్వు ఎవరి దగ్గర నుంచి వచ్చావు? దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. ఎట్లా ఎరిగినాడు? సూచక క్రియల వలన, ఆయన చేసిన అద్భుతాల వలన ఎరిగాడు ఆయన. అంటే సూచక క్రియలు అద్భుతాలు యేసుక్రీస్తు మెస్సియా అని రుజువు చేస్తున్నాయి. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. లేకపోతే 36వ వచనం చదవండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, ఈ మాటలు గమనించండి. ఆ సాక్ష్యం ఏదో చెప్తున్నాడు. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే
తండ్రి నన్ను ఈ లోకానికి మెస్సియాగా పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. యేసుక్రీస్తును తండ్రి పంపించాడు అని సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే ఆయన చేయుచున్న క్రియలే. ఆయన ఏం చేస్తున్నాడు? కుంటివాణ్ణి బాగు చేస్తున్నాడు, గుడ్డివాణ్ణి బాగు చేస్తున్నాడు, అనేకులను రోగాలను స్వస్థపరుస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు. వీటన్నిటిని బట్టి యేసు ప్రభు పరలోకపు తండ్రి యొద్ద నుంచి ఈ లోకానికి వచ్చి ఉన్నాడని అవే సాక్ష్యం ఇస్తున్నాయి. అందుకనే పేతురు పెంతెకొస్తు దినమున ప్రసంగించేటప్పుడు ఈ మాట చెప్పినాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నా మాట వినండి. ఆ నజరేయుడని యేసు ఉన్నాడే, ఆ యేసు ఎవరంటే మెస్సియా. ఆయన ప్రభు, ఆయన రక్షకుడు. మీరైతే ఆయన అంగీకరించడం లేదు. ఆయన మెస్సియా అనడానికి ఆధారం ఏంటంటే ఆయన ద్వారా అద్భుతాలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి, సూచక క్రియలు కూడా చేయబడ్డాయి. ఇది మీరు ఎరుగుదురంటే వీళ్ళు కళ్ళారు చూసినారు అవన్నీ కదా, వీళ్ళ మధ్య చేయబడ్డాయి కాబట్టి వీళ్ళు ఎరిగినారు అవి. తర్వాత వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూడండి, యేసుక్రీస్తును వీళ్ళేం చేశారంటే దుష్టుల చేత సిలువ వేయించారు. ఏ యేసైతే మెస్సియాగా వచ్చి యూదుల మధ్య అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసి మెస్సియాగా రుజువుపరుచుకున్నాడో ఆ మెస్సియాని వీళ్ళు ఏం చేశారు? సిలువ వేశారు. ఈ సిలువ వేయడం అనేది కూడా ఏంటంట ఆరంభంలో చెప్తాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పం. సంకల్పం అంటే వాగ్దానం, సంకల్పం అంటే ఒక తీర్మానం. దేవుడు ఒక సంకల్పం చేశాడు, ఒక తీర్మానం చేశాడు. ఆయన కుమారుడు భూలోకానికి వచ్చి ఏం కావాలి? మానవాళ్ళందరి కొరకు ఏం కావాలి? సిలువలో చనిపోవాలని. అయితే వీళ్ళు ఆ మెస్సియాని గుర్తించక సిలువ వేయడం ద్వారా దేవుని సంకల్పాన్ని ఏం చేశారు? వీళ్ళు నెరవేర్చారు. అది పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు సిలువ వేయబడము దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం, దేవుని యొక్క ఆలోచన. అది మానవుడు తప్పిపోయాడు. తప్పిపోయిన మానవుడు ఏం కావాలి? రక్షణ పొందాలి. అది దేవుని ఉద్దేశం. రక్షించబడాలంటే ఏం కావాలి? యేసు ప్రభు ఈ లోకానికి రావాలి. ఆయన దాన్ని సంకల్పించాడు. ఎఫెసీ పత్రిక 1:4 అంటాడు, 4:6 జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనము రక్షించబడాలని, దేవుని కుమారులుగా చేయబడాలని ఆయన ఉద్దేశించాడంట. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నేను చదువుతాను, చూడండి, ఆ పదాలు మాత్రమే గమనించండి. 4-6 వచనాల్లో చూడండి, చివరిలో మధ్యలో ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు మనల్ని రక్షించాలన్న సంకల్పం ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ఇప్పుడు 8వ వచనం గమనించండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, ఈ పదాలు గమనించండి. కాలము సంపూర్ణమైనప్పుడు అంటే దేవుని టైం సమీపించినప్పుడు, మానవాళిని రక్షించాలనే సమయం వచ్చినప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి యేసుప్రభు లోకానికి వచ్చినాడు. వచ్చి 12వ వచనం చివరిలో చూడండి, సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పిన. ఎప్పుడో నిర్ణయం చేశాడు.
ఆయన కాలం వచ్చినప్పుడు ఆయన నిర్ణయించిన సమయం నిర్ణయించిన దాన్ని బట్టే ఆయన సమస్త కార్యాలు ఏం చేశాడు, జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, మానవాళి కొరకు చనిపోవడం దేవుని యొక్క ఆలోచన, సంకల్పం, ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశాన్ని యూదులు యేసుని మెస్సియా గుర్తించక ఆయన సిలువేయుడు ద్వారా ఏం చేశారు, దాన్ని నెరవేర్చారు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అది చెప్తాడు. ఏమని చెప్తాడు చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అది లోకాధికారులలో ఎవనికిని సిలువేసే వాళ్ళకి యేసుప్రభు ఎవరో తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయిందురు. కాబట్టి యేసుప్రభు ఎవరో వాళ్ళకు తెలియలేదు. కాబట్టి యేసుని గుర్తించలేక వాళ్ళు సిలువేసేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు మెస్సియాగా వచ్చాడు. మెస్సియాగా చేయాల్సిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన చేశాడు. అయితే వీళ్ళు గుర్తించక ఈ దుష్టులు ఏం చేశారు, ఆయన సిలువేశారు. అది దేవుని యొక్క సంకల్పము చొప్పున ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆ విధంగా సిలువేశారు. సిలువేసిన తర్వాత ఇప్పుడు 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. వీళ్ళు సిలువేస్తే దేవుడు ఏం చేశాడంట, ఆయన్ని మరణములో నుంచి లేపినాడంట. మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మీరు ఆయన్ని సిలువేశారు, దేవుడు ఆయన్ని సమాధిలో నుంచి లేపినాడు. 32వ వచనం కింద చూడండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం ఎవరము సాక్షులం. యేసు తిరిగి లేచాడు అనడానికి మేమే సాక్షులం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఏం చేశాడు, ఈ భూమి మీద ఉన్నాడు. అనేక మందికి ఏం చేశాడు, తనను తాను పునరుద్ధానునిగా కనపరుచుకున్నాడు. వాళ్ళు చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీద నుంచి ఏమైనాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. అదే పేతురు గుర్తు చేస్తున్నాడు యూదులకి. పెంతెకొస్తు పండుగ దినాన, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నా మాట వినండి. ఆ యేసు ప్రభు ఎవరంటే మీ కొరకు వచ్చిన రక్షకుడే, మెస్సియానే. మీరు ఆయన గుర్తించలేక సిలువేశారు. అయితే దేవుడు ఆయన ఏం చేశాడు, సమాధిలో నుంచి లేపినాడు. 3వ అధ్యాయం చూడండి, 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. జీవాధిపతిని మీరేం చేశారు, చంపారు. అయితే దేవుడు ఆయన ఏం చేశాడు, మృతులలో నుంచి లేపాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు పునరుద్ధానుడు, సజీవుడు. కాబట్టి మీరు చంపారు, అయితే దేవుడు ఆయన ఏం చేశారు, లేపారు. 4వ అధ్యాయం లేకపోతే 13వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, 13వ అధ్యాయము. నాలుగో అధ్యాయానికి రండి ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, సిలువ ఎవరేశారు, మీరే సిలువేసినట్టు మృతులలో నుంచి దేవుడు ఏం చేశాడు, లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే
కాబట్టి ఏం చెప్తున్నాడంటే పేతురు, మీరు సిలువేశారు, చంపారు, యేసుక్రీస్తు ఏమైనాడు, తిరిగి లేచాడు, దేవుడు లేపాడు. 13వ అధ్యాయం, ఇది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 29, 30 వచనాలు. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుంచి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ప్రియులారా, వాళ్ళు చంపారు, తర్వాత సమాధి కూడా అయిపోయింది. అయితే దేవుడు 3వ దినాన్ని తిరిగి లేపబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. వాస్తవంగా యేసుక్రీస్తు లేవకూడదని ఏం చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయం 62వ వచనం నుంచి చూడండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది. వీళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నారు. చూడండి, ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అయ్యా, సరే ఆయన చచ్చిపోయినాడు, సమాధికి వాళ్ళు తీసుకుపోయినారు. అయితే ఆ వంచకుడు చెప్పిన ఒక మాట మాకు జ్ఞాపకం ఉంది. ఆయన బతికున్నప్పుడు ఏమని చెప్పాడంటే, నేను 3వ దినాన్ని ఏం చేస్తాను, లేస్తాను అని చెప్పినాడు. అది మాకు బాగా గుర్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి, ఇప్పుడు లేయకుండా బందోబస్తుగా ఏర్పాట్లు చేయాలి. ఏం చెప్పారు చూడండి. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని ఉంచుకొని రాజుకి ముద్ర వేసి ఎంత పని చేసినారు యేసుప్రభుల యొద్దని. అర్థమైంది కదా. యేసుక్రీస్తు సమాధిలో నుంచి బయటికి రాకూడదని వీళ్ళు అది గుర్తుపెట్టుకొని పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పినారు, అయ్యా, ఆయన 3వ రోజు లేస్తాడు అన్నమాట మాకు గుర్తుంది, కాబట్టి ఆయన లేయకుండా ఉండాలి. ఆయన లేస్తాడో లేడో అది తర్వాత సంగతి. ఒకవేళ ఈ శిష్యులు పోయి సమాధిలో ఉన్న ఆయన బాడీని ఎత్తుకుపోయి మా గురువు లేచినాడని ప్రచారం చేస్తే చాలా ప్రమాదం జరుగుద్ది. అందుకనే అట్లా జరగకుండా ఏం చేయాలి, సమాధిని భద్రం చేయాలంటే పిలాతు ఏం చేశాడంట, కావలి వారిని పెట్టినాడు. పెట్టి, సరే కావలి వారు ఉన్నారు, మీరు కూడా వీళ్ళు ఏం చేయాలి, మీ వంతు మీరు ఏం చేస్తారో చేయండి అంటే వీళ్ళు పోయి పెద్ద రాయి తెచ్చి ఆ ద్వారానికి అడ్డం పడేసినారు. రాయి అడ్డపెట్టి దానికి ఏం చేసినారు, సీల్ అంటే అధికారం ముద్ర వేసినారు, ఎవరు తీయకూడదు. కాబట్టి ఆ విధంగా సమాధికి ముద్ర వేసినారు, రాయిని వేసి సీల్ తీయకుండా. అంత భద్రం చేసిన ఏమైందండి, రాయి తొలగించబడింది. సమాధిలోంచి ప్రభు ఏమైనాడు, తిరిగి లేచినాడు. ఎప్పుడైతే యేసు ప్రభు లేయడానికి సిద్ధమైనాడో ఏమొచ్చింది, పెద్ద భూకంపం వచ్చింది. అది బైబిల్లో
భూకంపం వస్తే వీళ్ళు కావుల వారు ఏమైనారు? దెబ్బకు వారిపోయినారు. యేసుప్రభు తిరిగి చెప్పినట్లే లేచినాడు. ప్రియులారా, యేసుక్రీస్తును లేయకుండా ఆపడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే యేసుప్రభు తిరిగి లేచినాడు. ఇక 28వ అధ్యాయానికి వచ్చేసరికి మత్తయి సువార్తలో యేసుప్రభు లేచిపోయినాడు. సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత అప్పటికే మగ్దలేని మరియకి కొంతమంది శిష్యులకి కనబడి ప్రచారం జరుగుతూ ఉంది. ఏమని? ఆ యేసు సమాధిలో కనపడడం లేదు, యేసు తిరిగి లేచాడు, లేచిన యేసు మాకు కనపడినాడు అని శిష్యులు చెప్తుంటే విని ఇప్పుడు ఆపడానికి చేత కాలేదు కాబట్టి ఇప్పుడు మరో పని చేసినారు. ఏం చేశారు? 28వ అధ్యాయం 11వ వచనమును చదవండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడు. చూడండి, సమాధిని భద్రం చేయాలరా అంటే వీళ్ళు చేయలేకపోయినారు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఇంకా జరిగింది వాళ్ళు కాలువారు చూసి వచ్చి మళ్ళీ ఏం చేసినారు? ప్రధాన యాజకులతో చెప్పినారు, అయ్యా ఏం జరిగింది? భూకంపం వస్తే మేము పారిపోయినాం, ఆడ యేసుప్రభు లేచిపోయినాడు, అనేకులు కనపడుతున్నారని ప్రచారం జరుగుతుంది, ఇంకేం చేద్దామంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమన్నారు? మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి? మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఏమైనా ప్రచారం చేయాలి. ఆడ చూడండి ఏమని చెప్పారు? 13వ వచనం. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయారని మీరు ఇది చెప్పుకోవడానికి సిగ్గులేదు? వీళ్ళు ఉన్నది ఎందుకు అక్కడ? కావులు కాయడానికి. నిద్రపోయినామని చెప్పుకోవడానికి వీళ్ళకి ఏముండాలా? చూడండి ఎలాంటి యేసుప్రభు తిరిగి లేయలేదని చెప్పడానికి ఎలాంటి అబద్ధం చెప్తున్నారు. అందుకనే వాళ్ళు వెళ్ళి ఏం చేశారంట? ఏం చేశారు? కింద చదవండి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల సమ్మతిపరిచి మీకేమియో తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూసారా, వీళ్ళపై అబద్ధం చెప్తే యూదులు నమ్మి నేటి వరకు యేసు తిరిగి లేయలేదు అని యూదులలో ఈ వార్త ఏమైందంటే ప్రసిద్ధమైపోయింది. ఆనాడే యేసు లేచిన రోజు నుంచే యేసు తిరిగి లేయలేదు అన్న ప్రచారం అప్పటి నుంచి ఆరంభమైంది. ఈరోజు కూడా ప్రియులారా చాలామంది చెప్తున్నారు, ఏమని? యేసు చనిపోలేదు, యేసు సమాధి చేయబడలేదు, యేసు తిరిగి లేయలేదని చెప్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు తిరిగి లేయలేదని చాలామంది అబద్ధ ప్రచారం చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందండి? యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఈ రోజుల్లో కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు. ఏమనంటే మీ బైబిలే చెప్తుంది. ఏమని? యేసుక్రీస్తు తిరిగి లేయలేదని చెప్తారు. యేసుక్రీస్తు తిరిగి లేయలేదు అని వాళ్ళు చెప్పడానికి యేసుని సిలువేసి పట్టుకోవడానికి, అంటే యేసుని సిలువేయడానికి యేసును పట్టుకున్న వెంటనే శిష్యులు ఏమైనారు? పారిపోయారని బైబిల్లో ఉంది. మరి శిష్యులు సిలువేయబడ్డారు, చనిపోయాడు, తిరిగి లేచాడని రాస్తే మీరెట్ నమ్ముతున్నారు అంటారు. బైబిల్లో యేసుప్రభు శిష్యులు పారిపోయిన మాట నిజమే, కానీ పారిపోయిన తర్వాత మళ్ళా పేతురు వెంబడించినాడు యేసుప్రభుని కదా. ప్రధాన యాజకుని ఇంటి ముంగిటికి యేసుప్రభుని పట్టుకొని వస్తుంటే పేతురు ఏం చేశాడు? వెనకమాల వచ్చినాడు. వచ్చేటప్పుడే ద్వారం దగ్గర ఒక చిన్నది ఏమనింది?
నువ్వు ఆయన శిష్యులలో ఒకడు కాదంటే ఏమన్నాడు? అయ్యో నాకేం తెలియదని అబద్ధం అన్నాడు, బొంకినాడు. తర్వాత కొద్దిగా దూరంలో చల్లమంట వేసుకొని కాసుకుంటుంటే ఆడెళ్ళి కూర్చున్నాడు మెల్లగా. ఆ కూర్చున్న వాళ్ళు ఒకరు మళ్ళీ అడిగినారు, ఆయన శిష్యులలో నువ్వు ఒకడు కాదంటే అసలు ఏం మాట్లాడుతున్నావు, నాకేం తెలియదు అన్నాడు. రెండోసారి మళ్ళీ ఒకడు అడిగినాడు. అట్లా మూడోసారి కూడా బొక్కినాడు. యేసు ప్రభువును సిలువేయడానికి పట్టుకుపోయినప్పుడు పేతురు కూడా వెనక పోయినాడు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు యేసును సిలువేసేటప్పుడు యోహాను అక్కడే ఉన్నాడని ఉంది. యోహాను ఎక్కడున్నాడు? సిలువ దగ్గరే ఉన్నాడు. అందుకే ఏమన్నాడు? తల్లి ఏడుస్తుంటే ఏమన్నాడు? అమ్మ ఇదిగో నీ కుమారుడని ఎవరిని చూపించినాడు? యోహాను సిలువ దగ్గర ఉన్నాడు. శిష్యులు పారిపోయినారు కానీ తర్వాత మరలా తిరిగి సిలువ దగ్గరకు వచ్చినట్లు మనకు బైబిల్ చెప్తుంది. అంతెందుకండి, ఈ బైబిల్ రాయించింది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. యేసు చనిపోయింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది దేవుడే తన ఆత్మ ద్వారా రాయించిన గ్రంథం ఇది. బైబిల్ ఏముంది? యేసు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని చెప్తుంటే మనం లేవలేదని చెప్పే బోధలు మనం ఎన్నడూ నమ్మకూడదు. ఎందుకంటే అసలు మన రక్షణకి మూలం ఏంటండి? యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం. ఒకవేళ అదే జరగలేదంటే ఈరోజు మనం యేసు ప్రభువుని నమ్ముకోవడం కూడా దండగే. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. కొరింథీ సంఘంలో కూడా క్రీస్తు తిరిగి లేయలేదు, క్రీస్తు నమ్మిన వారు కూడా తిరిగి లేపబడరు, పునరుద్ధానము లేదు అని బోధించే వాళ్ళు బయలుదేరినారు. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేయలేదు అని బోధించే వాళ్ళు ఉన్నారు కొందరు. కొరింథీ సంఘములు ఆనాడే ఉన్నారు. అందుకే ఈ 15వ అధ్యాయం మొత్తం క్రీస్తు పునరుద్ధానాన్ని గురించే. క్రీస్తు తిరిగి లేచాడు, క్రీస్తుని నమ్మిన వారు కూడా తిరిగి లేస్తారు అని చెప్పినాడు. క్రీస్తు గనక లేపబడకపోతే చూడండి 17వ వచనములు అంటాడు, క్రీస్తు లేపబడని ఎడల, దానికి ముందు 17వ వచనం, క్రీస్తు లేపబడని ఎడల మనము యేసు ప్రభునందు ఉంచిన విశ్వాసం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. వ్యర్థమే మీరింకను క్రీస్తు లేపబడకపోతే ఇంకా మనం ఎక్కడున్నాం? పాపములోనే. అంటే మన రక్షణకి మూలం ఏంటంటే క్రీస్తు మరణ పునరుద్ధానమే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడకపోతే క్రైస్తవునికి రక్షణే లేదు, మానవునికి రక్షణే లేదు. అందుకనే రోమపత్రిక 10:9 కూడా పౌలు అంటాడు, అదేమనినా ఏమంటాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. అంటే మన రక్షణకి పునాది ఏంటి? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానమే. సాతానుడు చూడండి ఎక్కడ దెబ్బ కొట్టాడు? మన పునాది మీదనే దెబ్బ కొట్టాలనుకున్నాడు. యేసు చనిపోలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేపబడలేదు. కాబట్టి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినమున ఆత్మచేత నింపబడిన పేతురు ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో యేసు తిరిగి లేవలేదు అనే ప్రచారం వాళ్ళ మధ్య ఏమైపోయింది? ఆ వార్త ప్రబలంగా ప్రకటించబడి వాళ్ళు దాన్ని దృఢంగా నమ్మినారు. అందుకనే ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఇది మీరు వినాలి. ఏం వినాలంటే యేసుక్రీస్తు మెస్సియాగా వచ్చాడు, మెస్సియా అనడానికి ఆయన అనేక కార్యాలు చేశాడు. అయితే మీరు అంగీకరించక ఆయన ఏం చేశారు? సిలువ వేశారు.
అయితే సిలువేసిన ఆ యేసును దేవుడు మృతులలో నుంచి లేపాడు. ఆ లేపాడు అనేదానికి మేమే ఏంటి సాక్షులం. లేచిన ఆ ప్రభువును మేము కళ్ళారా చూసినాం, దానికి మేము సాక్షులం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు సాక్ష్యమే. ఇంకేమంటాడు చూడండి, 25వ వచనం నుంచి ఆయనను గురించి అంటే దావీదు ఎట్లా అంటే ఏం సాక్ష్యం ఇది? పాత నిబంధన లేఖనాలు కూడా సాక్ష్యం. పాత నిబంధనలో దావీదు క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రవచించాడు. చూడండి ఏమని ప్రవచించాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించుచున్నది, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో. ఎవరి గురించి చెప్పాడు దావీదు మాటలు? యేసు పునరుద్ధానాన్ని గురించి కింద చదువుతాం చూడండి. ఏమని? సహోదరులారా, మూలపురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడుచున్నాను. అతడు చనిపోయి ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడెను. సమాధి చేయబడి నేటి వరకు ఇంకా తిరిగి ఆయన లేలేదు. పరిశుద్ధుడు కుళ్ళు పట్టినవంటే పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు దావీదు. దావీదు గురించి కాదు ఈ లేఖనాలు. దావీదు చనిపోయాడు, సమాధి మన మధ్యలోనే ఉంది. అది ఎవరి గురించి? ఎవరి గురించి అంటే కింద చెప్తాడు. ఏమని? దావీదు ఎవరి గురించి చెప్పాడంటే 31లో క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని పైన దావీదు చెప్పిన ప్రవచనము యేసు క్రీస్తునకు వచ్చి కీర్తనలు 16వ అధ్యాయంలో చదువుతాం ఈ ప్రవచనం. చదవండి ఆ మాట. 8వ వచనం నుంచి చదవండి. 16వ కీర్తన 8. చాలు. 16వ కీర్తన 8 నుంచి ఉన్న భాగము దావీదు ఎవరి గురించి చెప్పాడంట? యేసుక్రీస్తుని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ముందుగా తెలుసుకొని ఈ మాటలు చెప్పాడంట. కాబట్టి యేసు పునరుద్ధానాన్ని గురించి, యేసు చేసిన కార్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. తర్వాత అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత పాత నిబంధన ప్రవచనాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రవచనాలే కాదు, కింద చూడండి 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా దేనికి గుర్తు? క్రీస్తు తిరిగి లేపబడ్డాడు అనే దానికి సాక్ష్యం అది. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్తే కానీ ఎవరారు? పరిశుద్ధాత్ముడు దిగిరాడు. యేసుప్రభు అదే చెప్పినాడు. చూడండి, యేసుప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి అక్కడ కూర్చుంటేనే కానీ పరిశుద్ధాత్ముడు కిందికి దిగిరాడు. అంటే యేసు పైకి పోవడం, ఆత్మ దిగి రావడం రెండు లింక్ ఉన్నాయన్నమాట. అదే పేతురు చెప్తున్నాడు. అందుకే పాత నిబంధన 110వ కీర్తన 1వ వచనము 35వ వచనములు చెప్పినాడు. ఏమని? నేను నీ శత్రువులను పాదపీఠముగా
ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పాను. ఇది కూడా క్రీస్తు పునరుద్ధానాన్ని గురించిన ప్రవచనం. 110వ కీర్తన మొదటి వచనం మీరు తర్వాత చూడండి. చాలేము. కాబట్టి ఆ 110వ కీర్తన మొదటి వచనం కూడా క్రీస్తు లేపబడి ఎక్కడికి పోతాడు? తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళి కూర్చుంటాడు. ఆ తర్వాత తండ్రిని వేడుకొనగా ఆయన ఆత్మను భూమి మీదకి పంపిస్తాడు. అది కూడా ప్రవచనమే. కాబట్టి యేసు తిరిగి లేచి తండ్రి దగ్గరికి పోవడము, ఆత్మ కుమ్మరింపు అనేది క్రీస్తు లేచాడనే దానికేంటి సాక్ష్యం. ఇంకా యేసు ప్రభు కూడా చెప్పినాడు, యేసు పునరుద్ధానానికి ఆత్మ దిగి రావడానికి లింక్ ఉందని. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి నేను చదువుతాను. చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఏమంటున్నాడు? ఎవడైనాను దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. 38 నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజనులు పారుండని బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు 39 ఆ మాట దేని గురించి చెప్పాడంటే తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాని కడుపులో నుంచి ఏమొస్తాయి? జీవజల నదులు వస్తాయని చెప్పినాడు. ఆ మాట దేని గురించి చెప్పాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే ఆత్మను గురించి చెప్పాడంట అని తర్వాత అంటాడు. యేసు ఇంకాను ఏం కాలేదు, మహిమపరచబడలేదు అన్నాడు. మహిమపరచబడడం అంటే తిరిగి లేపబడలేదు అని అర్థం. ఆత్మ దిగి రావాలంటే ఏం కావాలి? యేసు చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి కొనుపోబడాలి. అదే మహిమపరచబడడం. కాబట్టి యేసుక్రీస్తు ఇంకా మహిమపరచబడలేదు అంటే యేసు సమాధిలో నుంచి చనిపోయి తిరిగి లేయలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంటే ఆత్మ దిగి రావడానికి క్రీస్తు తండ్రి కుడిపార్శ్వానికి హెచ్చించబడడానికి ఏముంది? సంబంధం ఉంది. యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డాడు అనేదానికి ఆత్మ కుమ్మరింపు కూడా ఒక సాక్ష్యం అన్నమాట. అందుకే పేతురు ఇన్ని సాక్ష్యాలు వాళ్ళ ముందు పెడుతున్నాడు. మీరు మెస్సియాగా ఆయన నమ్మడానికి, ఆయన దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడిగా నమ్మడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలు సాక్ష్యమే. అంతేకాదు మేము సాక్షులమే. మీరు పాత నిబంధన చదువుతారే దావీదు కీర్తనలు, అందులో కూడా 16వ కీర్తన, 110వ కీర్తన, ఆ కీర్తనలో దావీదు రాసిన ఆ ప్రవచనాలన్నీ కూడా సాక్ష్యమే. అంతేకాదు ఈరోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడే, ఈ ఆత్మ దిగి రావడానికి కూడా క్రీస్తు లేచాడనే దానికి ఏంటి సాక్ష్యం ఇది అని చెప్పి ఏమన్నారు? 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు సిలువేసిన ఆ యేసే ఎవరిగా నియమించాడు? దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా ఏం కావాలి? తెలుసుకోవాలని చెప్పాడు. మీరు తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలంటే ఆ యేసుక్రీస్తు తిరిగి లేచాడు. లేచిన యేసు ఇప్పుడు ప్రభు ఇంకేమన్నాడు? మెస్సియా అంటారే ఆ క్రీస్తు ఆయన. కాబట్టి మీరు అది తెలుసుకోవాలి, తెలుసుకొని ఆయన మీరు అంగీకరించాలి అని పేతురు చక్కగా ఇశ్రాయేలు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించినాడు. బోధించేసరికి ఇంకా తర్వాత భాగంలో చదువుతాం. ఈ మాటలు విన్న వెంటనే ఆ మాటలు వాళ్ళ హృదయంలో ఏమైనాయి? పొడుచుకున్నట్టు అయిపోయింది. దేవుని వాక్యం ఏంటంటే 2 అంచెల ఖడ్గము, వాడి అయిన ఖడ్గం హృదయంలో గుచ్చుకున్నట్టుగా పనిచేసింది. పనిచేయగానే వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పుడు మేమేం చేయమంటామంటే యేసుక్రీస్తును ఒప్పుకోండి, ఆయన్ని రక్షకునిగా అంగీకరించండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మని ఈ వరం మీకు కూడా దొరుకుతుంది అని చెప్పినప్పుడు
3,000 మంది విశ్వసించి ఏం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. పేతురు 2 ప్రసంగాలు చేశాడండి. ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడి సంఘములో చేర్చబడ్డారు. అప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే క్రీస్తు మెస్సియా కాదనుకున్నారు, ఆ గుడితనంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఆత్మచేత నింపబడిన పేతురు యేసుక్రీస్తు ఎవరో సాక్ష్యాలతో ఆధారంగా స్పష్టంగా వాళ్ళకు చెప్పాడో అప్పుడు ఆ వాక్యము చేత గుచ్చబడి వాళ్ళు కళ్ళు తెరవబడి క్రీస్తుని రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించారు. కాబట్టి మన జీవితంలో కూడా మన ప్రభువును, మన రక్షకుని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఈ దినాలు చాలామంది యేసుక్రీస్తుని సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి మందిరానికి వస్తుంటారు, పోతుంటారు. ఎంతకాలమైనా వాక్యం హృదయాలకు గుచ్చుకోదు, వాళ్ళు మారేది లేదు. వస్తారు, పోతారు. ఎందుకు వస్తారో వాళ్ళకి తెలియదు, ఎందుకు పోతారో కూడా తెలియదు. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు ప్రసంగంలాగా మనం ప్రసంగం విన్నప్పుడు వాక్యం హృదయాలు పొడవబడి మనలో వెంటనే మార్పు రావాలి. ప్రియులారా, బైబిల్లో ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, సమరయ స్త్రీని యేసుప్రభు ఎన్నిసార్లు దర్శించాడు? ఒక్కసారి. మారిందా? అట్లే ఉందా? మరి మనము అట్లాగే యేసుప్రభు దర్శించిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఏమొచ్చింది? మార్పు. యేసుక్రీస్తు ఒక్కసారే, పేతురు ఒక్కసారి ఆత్మచేత నింపబడి ఒక్క ప్రసంగం చేస్తే ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది మార్పు చెందారు. కానీ ఈ రోజుల్లో మనం ఎన్నోసార్లు వాక్యం వింటాము, కానీ వాక్యం గుచ్చుకోవడం లేదు. ఎందుకంటే హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. బండ మీద, కఠినమైన బండ మీద ఎన్ని కోట్లు పొడిచిందే ఏమైంది? కొన్నిసార్లు అంటారు చూడు, అన్న ఇది మొద్దుపోయిందని. మన గుండె మొద్దుబారిపోతే ఎన్నిసార్లు పొడిచినా ఇది వంకర పోవాల్సిందే, కానీ మన గుండెలు పగలవు. కనుక ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రియులారా, పేతురు ఒక్క ప్రసంగానికి పెంతెకొస్తు పండగ దినాన 3,000 మందిలో గుచ్చబడి సరిచేయబడ్డారు. మనము దేవుని మాటలు విని మనలో మార్పు రావాలి. కనుక పేతురు ప్రసంగానికి మారినట్లే మనం కూడా దేవుని మాటలు విందాం. విని వాక్యానికి మనం లోబడి మన జీవితాన్ని సరి చేసుకొని మనం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.